టీవీ45 న్యూస్ కి స్వాగతం. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి గెలిపే అక్రమమైన గెలుపు అని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యేను మైనంపల్లి హనుమంతరావును చేతులారా మేమే ఎన్నికల్లో ఓడగొట్టుకుని తప్పు చేశామని మల్కాజ్గిరి మిర్జాలగూడ వెల్ఫేర్ అసోసియేషన్ చిన్మయి మార్గ్ బస్తీ వాసులు విచారణ వ్యక్తం చేశారు. ఈ రోజు మిర్యాలగూడ చిన్మయి మార్కెట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుల జంగల పెంటయ్య యాదవ్ విగ్రహం వద్ద విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ప్రజలకు డబ్బులు ఇచ్చి అక్రమంగా గెలిచి అక్రమ కట్టడాలను సక్రమమైన అని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బస్తీ ప్రజలను బ్లాక్ మెయిలర్స్ అని ఎమ్మెల్యే చెప్పడం సిగ్గుచేటని వారు తక్షణమే బస్తీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను తీసుకువచ్చి ప్రజలకు మేలు చేస్తుందని హైడ్రా జిందాబాద్ అని నినాదాలు చేశారు. బస్తీవాసులకు నష్టం చేసే అక్రమ కట్టడాలను కోర్టు ఆర్డర్ ఉన్న వాటిని కూల్చివేయాలంటే స్థానిక కార్పొరేటర్ ఎమ్మెల్యేలు కలిసి అక్రమార్కులకు అండదండగా ఉండి బస్తీవాసులకు నష్టం చేస్తున్నారని వెంటనే బస్తీవాసులకు నష్టం చేసే చర్యలను మానుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రోడ్లపై ప్రజలకు నష్టం చేసే కట్టడాలను జీహెచ్ఎంసీ హైదరాబాద్ లో కూల్చివేస్తామంటే అక్రమాలకు అండగా ఉంటున్న నాయకులు ప్రజల ఇళ్లలోకి వరద నీరు వచ్చి ఇబ్బందులు పడుతూ ఉంటే మైనంపల్లికి సహకరించిన వారిని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం ఈ మేరకు కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చవద్దన్న స్థానిక కార్పొరేటర్ బహిరంగంగా ప్రెస్ మీట్ కు స్టేట్మెంట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అక్రమార్కులకు అండదండ టీఆర్ఎస్ ప్రభుత్వం అని నిరూపించే విధంగా కార్పొరేట్ తీరు ఎమ్మెల్యే తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఒప్పుకున్నాడు, రోడ్లు వేస్తాము, మీకు రోడ్లు అన్ని పెద్ద చేస్తాము, డ్రైనేజీలు వేస్తాము, ఏ ప్రాబ్లం ఉన్నా అన్ని సాల్వ్ చేస్తాను. ఆయన మాత్రము ఆయన రాలేకపోయింది. ఇప్పుడు ఆయన ప్లేస్ లో ఎవరు వచ్చిండ్రో వాళ్ళు చెయ్యాలి న్యాయం. ఆయన ఒప్పుకునే ఏంటి ఉన్నాయి అవి చేస్తే ఆయన కూడా మేము సంతోషపడతాం కదా. మేము కూడా ఆయన చేసేదా ప్రజల కోసం పని, ప్రజలకు సంతోషం లేని పని చేస్తే ఎట్లా? ఇది అన్యాయము, ఇది అక్రమము, ఇది బ్రోకరు ఇట్లా మాట్లాడదు కదా. రోడ్డు మీద నడవాలంటే ఎంత, ఇప్పుడు అక్కడ మిర్జాలగూడ హైవే రోడ్డు ఎట్లుందో దాని మీద చాలా ట్రాఫిక్ అయ్యేసరికి దాని తర్వాత వచ్చే రోడ్డు ఇదే. ఈ రోడ్లో ఏమవుతుంది కదా అంటే ఆ ట్రాఫిక్ ఎక్కువయ్యేసరికి ఇటు తిరుగుతున్నారు అంతా. పిల్లలు స్కూల్లోకి వెళ్ళకపోతున్నారు, పెద్ద మనుషులు వెళ్ళలేకపోతున్నారు, భయపడుతున్నారు, జారి పడుతున్నారు. ఆ లోపలికి వెళ్ళి వెహికల్స్ వచ్చేసరికి హార్ట్ అటాక్ వచ్చింది. వెహికల్ రాకపోతే మనుషులు కూడా చనిపోయారు. ఇక్కడ ఉన్నారు చాలా మంది సాక్ష్యాలు చెప్తారు. వెహికల్స్ రాక చనిపోయిన వాళ్ళు కూడా. శ్రీరాములు యాదవ్ మాట్లాడిన అన్ని వాస్తవాలు నిజాలు మాత్రమే మాట్లాడినారు. ఇందులో ఏం అబద్ధాలు లేవు. మేమందరం ఆయనతో పాటుగా మేమందరం కూడా వర్షాలు అనగా మళ్ళీ వర్షాలు పడుతుంటే అంటే జ్వరాలు వస్తున్నట్టే లేడీస్ అనకుండా కూడా ఎక్కడెక్కడికి మున్సిపాలిటీ ఆఫీసులకి అన్ని చోట్లకి మేము తిరిగినాం. కానీ ఇది న్యాయం కావాలి. మేము ఎవరిలో కూడగొట్టాలని మాకు ఉద్దేశం లేదు. ఎందుకంటే మాకు రోడ్డు కావాలి, రోడ్డు పెద్దగా కావాలి. ఎందుకంటే మాకు ఒకటి ఏంటంటే ఎక్కడికి మేము వెహికల్ కావాలన్నా కూడా మేము ఫోన్ చేస్తే బుక్ అయినట్టు అవుతుంది, మళ్ళీ క్యాన్సిల్. అట్లా ఎంతోమంది మా రోడ్డుకు రావాలంటే కూడా ఎవరు రావట్లేదు. పెద్ద మనుషులు, పిల్లలు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. పొద్దున సాయంత్రం ట్రాఫిక్ వచ్చి ఎవరైతే మరి ఇది ఇక్కడ అన్యాయానికి ఎవరు పోరాడుతున్నారో వాళ్ళు వచ్చి చూడాలి. ఏ రాజకీయ నాయకులైనా కూడా వచ్చి చూడాలి, చూసి మమ్మల్ని అందరినీ పరిశీలించినాక మాట్లాడాలి. ఏ అసెంబ్లీకి పోయి మాట్లాడాలన్నా కూడా మాతోటి మాట్లాడినాకనే వెళ్ళి మాట్లాడాలి. మాతో మాట్లాడకుండా అసెంబ్లీకి అక్కడ రాజకీయ నాయకులను వాళ్ళందరినీ కలిసి మాట్లాడడం కాదు. ఇక్కడ వాస్తవాలు తెలుసుకోవాలి, స్థానికులతో కలవాలి, ప్రాబ్లం ఏందో తెలుసుకోవాలి. ఉట్టిగా గెలవడం కాదు, గెలిచి న్యాయం చేయాలి. ఏమేమి ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాయి, మురికి నీళ్ళు అన్నీ ఇళ్ళకి వస్తున్నాయి. అందరికీ జ్వరాలు, ఫీవర్లు, డెంగ్యూ అన్నీ ఏ రోగాలు అంటే ఆ రోగాలు ఒక రోగం కాదు ఇక్కడ వచ్చినాయి. అన్నీ వచ్చి తెలుసుకోవాలి. అక్రమ కట్టడాల కోసం కూడా మేము అందరము నిలబడి కడుతుంటే కూడా స్లాబ్ వేస్తుంటే కూడా నిలబడి వద్దు ఇట్లా చేయకుండా ఇది తప్పు దారిలో నడుస్తున్నారు, మీరు చేయకుండా అంటే చదువుకున్న వాళ్ళు టీచర్లు ఉద్యోగాలు చేస్తున్నారు చెప్తుంటే కూడా అర్థం కాదు. ఇంత వదిలిపెట్టి కట్టుకొని అంటే కూడా ఇంత కాదు, ఎవరిని చెప్పుకోపో మేము చేసేది చేస్తామన్నారు. చేసి అందరికీ కార్పొరేట్ పట్టుకున్నారు. ఆయన ఎక్కడి దాకా మనకి ఏంది, ఇప్పుడు హైకోర్టు గవర్నమెంట్ తీర్పిచ్చింది, దాన్ని అక్రమ అంటే ఏమన్నట్టు గవర్నమెంట్కే నువ్వు వ్యతిరేక ఇస్తుంటానంటే ఎవరు ఒప్పుకుంటారు?
ఇప్పుడు అక్రమ నిర్మాణాలు కూర్చోద్దని బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చిండు. మీ ప్రెస్ వాళ్ళే రాసిరి, ఆయనే రాపించుకుండు అన్న. ఓవరాల్గా అన్న తిప్పి కొడితే 5 ఉంటాయి అన్న. అంటే కాంపౌండ్ వాళ్ళే అన్ని కాంపౌండ్ వాళ్ళు తీసేయాలి అంతే ఇల్లులో. ఇక మిగతా తిప్పి కొడితే 5 ఇల్లు. అవి 5 ఇల్లు కొత్తగా వెలిచినాయి అన్న. కొత్తగా అంటే ఎవడేం చేస్తలేడు. కార్పొరేట్ అన్నాడు, ఎవడేం బీకలేడు, నేనున్నా. అక్రమార్కాలకు అండా దండ బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే బీఆర్ఎస్ స్థానిక కార్పొరేటర్ 141 గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ భర్త మేమున్నాం అక్రమాలకని నిలబడ్డాయా. 5 సంవత్సరాలు అయింది వచ్చి. అగో అది చూడండి, అక్కడ 5 సంవత్సరాల నుంచి మా మీద కక్ష సాధింపు చర్యల కింద చేస్తున్నాం. ఎందుకంటే మేమందరము మైనంపల్లి కొత్త దొరుకుతామని. మేము న్యాయమైన కొత్త దొరుకుతామయ్యా. మైనంపల్లి అయితేంది, ఎవరైతేంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అని కాదు, బీఆర్ఎస్ అని కాదు, బీజేపీ అని కాదు. మాకు మా బస్తీకి న్యాయం చేసే నాయకులు అంటే మేము ఉంటాం. అది ఏ పార్టీ అయినా కానివ్వండి, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. మాకు న్యాయం చేసే నాయకుడు కావాలి. మురికి కాలువలలో పడి ఉంటున్నాం. ఏళ్ళ నుంచి మురికి కాలువలలో పడి మాకు ఏ పార్టీతో భేదాభిప్రాయాలు లేవన్నా. ఇవాళ మరి రాజశేఖర రెడ్డి తను కూడా భేదాభిప్రాయాలు లేవు. కాకపోతే ఆయన పాపము ఆయనకు వాస్తవాలు తెలియక మాట్లాడు. ఆయనకు వాస్తవాలు తెలియక మాట్లాడాడు. ఆయన కూడా మేము తప్పు అంటలేము. మరి రాజశేఖర రెడ్డి గారు కాకపోతే ఆయన ఏం చేయాలంటే ఫస్ట్ అన్న ఒకటి ఇంతకుముందు ఒక కహావత్ ఉందన్న. అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో చెప్పిండు ఒకటి. ఒక దగ్గర ఏముందంటే తెలుసా, ఒక రాజ్ దర్బార్ ఉందంట. రాజ్ దర్బార్కి ఒక నాట్యశాల వచ్చిందంట నాట్యం చేయడానికి. వస్తే ఆమె నాట్యం చేసిందంట. రాజు ఖుషి అయిపోయాడంట. ఏమన్నారే, ఏం నాట్యం చేసినావు, నీకు ఇల్లు మంజూరు, వజ్రాలు మంజూరు, పట్టు చీరలు, బంగ్లా అన్నీ మంజూరు ఇచ్చినాయి. ఆమె ఇంటికి వెళ్ళిపోయిందంట. అరే రాజు నాకు ఇన్ని అనౌన్స్ చేసింది కదా అని చెప్పి ఇంటికి పోయిందంట. వారం అయిందంట, 10 రోజులు అయిందంట, 15 రోజులు అయిందంట. ఇంటికి పోయి చూస్తే ఏం రాలేమంట ఆయన అనౌన్స్ చేసి అన్నీ. మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ రాజ్ దర్బార్ పోయిందంట. అయ్యా ప్రభువా, మీరు అన్ని అనౌన్స్ చేసిరు, నాకు వజ్రాలు అన్నారు, వైడ్యులు అన్నారు, పట్టు చీరలు అన్నారు, బంగ్లా అన్నారు, ఏం రాలేదు, ఏందయ్యా అని అంటే ఆయన అన్నట్టు, అమ్మా నువ్వు నాకు కళ్ళని కృషి చేసినావు, నేను నీ చెవులను కృషి చేసినామా అన్నట్టుగా ఉంది ఇప్పుడు ఈ రాజశేఖర రెడ్డి వ్యవహారం. అంటే ఇప్పుడు ఆయన ఏమంటే వాళ్ళ దగ్గర పోయారు కాబట్టి ఈయన వచ్చింది. అలా గీత చేసేది ఉంటే రాజకీయం ఆయన ఎందుక. ఎవరికి అన్న ఎమ్మెల్యే పోయినాము. ఈయన ఎవరు, ఈయన ఏమన్నాడు, మమ్మల్ని ఎవరు రావద్దన్నాడు. స్థానిక కార్పొరేట్ ఉన్నాడు కదా, ఎమ్మెల్యే మేము కోర్టు తీర్పు వచ్చింది కదా. ఎమ్మెల్యే ఎక్కడ వస్తలేడైనా మేము గుడిలో జరుగుతాం. మేమందరం రెడీగా ఉన్నాం. ఇప్పుడు నీళ్ళు ఇక్కడే ఉన్నాయి. నేను ఇప్పుడు పచ్చి బట్టల మీద జరుగుతాం. ఏమని మీరు వీళ్ళందరి దగ్గర వీళ్ళకి వత్తాసింది వెళ్తున్నారు, డబ్బులు లంచాలు తీసుకొని మీరు వీళ్ళకు వత్తాలు వెళ్తున్నారు. కాదని చెప్పండి గుడిలో పచ్చి బట్టల మీద మేము జరుగుతాం. ఇది ఎంత మాట కరెక్ట్ అండి? ఇది మా ప్రజలేమో ఘోరంగా ఎంత ఘోరమైన టార్గెట్ ఉందంటే ఇదిగోండి ఇప్పుడు పాత నిర్మాణం ఇట్లుంది, కొత్త నిర్మాణాలు ముందుకు వస్తున్నాయి. ఎవరికి వస్తారు ఈ కొత్త నిర్మాణాలు? ఇప్పుడు ఈ పాతలకు కూడా ఏం చెప్తారంటే, ఇంకా జరిగి కట్టుకున్న వాళ్ళకు ఈ కార్పొరేటర్ ఏం చెప్తారంటే, ఇగో వీళ్ళకి నేను ప్రోత్సహించి వీళ్ళని కట్టిస్తా, నేను కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినాయి కదా, అవన్నిటినీ అసలు కోర్టు జస్టిస్ వాళ్ళందరూ ఎవరు? నేనే 141 డివిజన్ మల్కాజిరికి మేము కోర్టు ఆర్డర్లన్నీ కళ్ళ రాస్తాం, మీకు మేము ఇచ్చేస్తాం. ఇగో ఈయన ముందు కట్టుకోండు, మీరు కూడా ముందు స్టాఫ్లు చెప్పుకొని కట్టుకోమంటుండు. అంటే ఒక క్యాన్సర్ రోగం ఇప్పుడు స్టార్టింగ్లో ఉంది సార్ మా దగ్గర. అంటే క్యాన్సర్ రోగం ఈ రూపంలో ఉన్నది. ఇదిగోండి, ఈ ఇల్లు వెనక జరిగినాక ఈ ఇల్లు ఎట్లా ముందు కడతారు సార్? ఈ ఇల్లు వెనకకున్నాయి. మరి తెలియదా కట్టించేటప్పుడు? మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళలేం కాదు, కార్పొరేట్ దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత కూడా ఇటువంటి ఇదిగో అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఇల్లు ఉన్నాయి కదా, ఎవరైతే ఇప్పుడు ఈ రాజశేఖర రెడ్డి తీసుకెళ్ళిండో వీళ్ళందరూ అక్రమ నిర్మాణదారులు సార్. వీళ్ళు ఏమంటారు, ఈ అక్రమ నిర్మాణదారులు అందరూ కూడా ఇప్పుడు వీళ్ళున్నందరూ అందరూ అక్రమ నిర్మాణదారులే. రోడ్ని ఆక్రమించుకొని కట్టుకున్నారు. వీళ్ళందరికీ 66 ఫీట్ల హుడా మాస్టర్ ప్లాన్ రోడ్ని ఫాలో అవుతూ జిహెచ్ఎంసీ వీళ్ళందరికీ పర్మిషన్ గ్రాంట్ చేసింది. గ్రాంట్ చేస్తే వీళ్ళందరూ ఇల్లు ఇంకా కట్టుకున్నారు. కాంపౌండ్ వాళ్ళే ముందు కట్టిర్రు. ఇప్పుడు ఇల్లులు ఏం ఊరవు సార్, ఖాళీ కాంపౌండ్ వాళ్ళ మట్టుకే కూలుతాయి. అయితే వీళ్ళు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఈ రోగం స్టార్టింగ్ ఉన్నప్పుడే దాన్ని మనం ఇది చేయాలి సార్. దాన్ని ఇది చేయకుండా చేసామనుకోండి, నేను చెప్తున్నా, హైకోర్టు ఇవాళ హైడ్రాక్ కూడా ఒక ఆర్డర్స్ పాస్ చేసింది. ఏమని, వీళ్ళు స్టేటస్ కోలు తెచ్చుకోరు. స్టేటస్ కోలు సార్, నేనే చదువుకోలే అయ్యా రాజశేఖరయ్య, మేము చదువుకోలే, మీరు బాగా చదువుకోరు కాబట్టి అసెంబ్లీకి వేరు. స్టేటస్ కోలు ఉన్నాక కట్టుకుంటాడా ఇల్లు? స్టేటస్ కో అంటే ఏంది? నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారము స్టేటస్ కో అంటే ఏంటంటే, ఎట్లున్న ఇల్లులు అట్లనే ఉండాలి.
అంటే ఏ పొజిషన్లో ఉండాలి వీళ్ళు ఈ కట్ట ఇగో ఇట్లుండాలి ఇల్లు. కానీ వీళ్ళు ఇలా నిర్మాణాలు పూర్తి చేసారు. జిహెచ్ఎంసీలు ఏం చేశారు, హ్యాండ్ జస్ట్ ఐవాష్ చర్య కింద ఏమని ఇచ్చారు, వైలేషన్ నోటీసులు ఇచ్చి మామ అనిపించుకున్నారు. ఇక్కడ ఇవన్నిటి మీద చర్యలు తీసుకోవడంలో వీళ్ళు ఇది కొత్త రీసెంట్ ఇక్కడనే కాదు పోసేది కట్టిండు ఈ నిర్మాణం లెఫ్ట్ సైడ్లో. వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం కొత్తది వెలిచింది. వీళ్ళందరూ ఏమంటారు, మేము కట్టినాం రా నిధి కూడా కూర్చారంట. అంటే రాము యాదవ్ అనే వ్యక్తి కార్పొరేటర్ భర్త కార్పొరేటర్ మస్తుగా డబ్బులు సంపాదించారు, కొన్ని లక్షలు సంపాదించారు మా మిర్జాలగూడ కాలనీ వస్తువులు దొరికేది. ఇవాళ మేము ఎన్ని ఇబ్బంది పాలవుతున్నామంటే చాలా ఘోరం. అమ్మ చెప్పండి అమ్మా మీరందరూ, ఆయన ఎందుకు మేము ఓడగొట్టుకున్నామా అని ఆలోచిస్తున్నాం. అసలు ఈ రాజశేఖర రెడ్డి గెలిపే అక్రమ గెలుపు, డబ్బులు ఇచ్చి గెలిచిండు. ఆయన మాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నాడు, మాకు డెవలప్మెంట్ చేస్తున్నాడు. ఆ నాయకుడు దేవుడు లాంటి నాయకుడు మా మధ్య వాళ్ళు లేడు, మేము ఎంతో బాధపడుతున్నాం. ఇవాళ ఈ అక్రమం గెలుపుతో వచ్చి అక్రమ నిర్మాణాలకు సపోర్ట్ చేయడం ఎంత మాట కరెక్టు. బ్లాక్మెయిల్ రాజకీయాలను బ్లాక్మెయిల్ ఎట్లా అంటారు మమ్మల్ని? నిజంగా తెలుసుకోండి, వాస్తవాలు తెలుసుకోమని చర్చకు మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టినట్టు వాళ్ళు రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టడం కాదు, మమ్మల్ని పిలవండి, మేము వస్తాం. ఇప్పుడు కూర్చుంటాం కావాలంటే ఇక్కడే రమ్మని చెప్పండి. ఇప్పుడు ఆన్లైన్లో నెంబర్ ఉంటే కలపండి, మేము మాట్లాడతాం. ఎవరితోని ఎమ్మెల్యే గారితోనైనా మాట్లాడానికి రెడీగా ఉన్నాము, కార్పొరేటర్తోనైనా మాట్లాడానికి రెడీగా ఉన్నాం, కార్పొరేటర్ భర్తతోనైనా మాట్లాడానికి రెడీగా ఉన్నాం. ఈ అక్రమ నిర్మాణాలన్నింటినీ తొలగించాలి. హైకోర్టు న్యాయస్థానం తీర్పిచ్చింది మొన్న 28వ తారీఖు రోజున జనవరిలో. మన హైడ్రా కమిషనర్ ఇక్కడికి వచ్చింది సార్ లాస్ట్ ఇయర్, వచ్చి మొత్తం పరిశీలించి వెళ్ళిండు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఐఏఎస్ అధికారి కమిషనర్ ఇచ్చిండు, ఏమని వీళ్ళ పర్మిషన్ని క్యాన్సిల్ చేస్తూ రివోక్ చేసిండు. అంటే ఒక జిహెచ్ఎంసీ అధికారి తప్పు, ఐఏఎస్ అధికారి తప్పు. మళ్ళీ మొన్న హైడ్రా కమిషనర్ వచ్చిండు ఐపీఎస్ అధికారి, ఆయన వచ్చి మొత్తం పరిశీలించి అతను ఒకసారి పరిశీలించాలి, అతను పని చేయ మళ్ళీ వాళ్ళ ఆఫీషియల్స్ పంపించాడు. మళ్ళీ మొత్తం 2 నుంచి 3 సార్లు మీటింగ్లు కండక్ట్ చేసిండు. వాస్తవాలు ఏంటనేది తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత వాళ్ళు మార్కింగ్ చేసారు. మార్కింగ్ చేస్తే ఇక్కడ 16/126/1 అతను కోర్టుకు వెళ్ళిన స్టేటర్ అని, పాత స్టేటర్లు ఆల్రెడీ ఉన్నాయి 2022 నుంచి. దాని మీద జిహెచ్ఎంసీలు ఏం కౌంటర్ వేస్తలేదు, అవి అట్లా పెండింగ్ పెట్టేసారు. పెండింగ్ పెట్టుకొని వీళ్ళు ఇల్లు కట్టుకొని వీళ్ళు అక్రమాన్ని చేసారు. అయితే ఆ మార్కింగ్ చేసిరని ఇంతకుముందు జిహెచ్ఎంసీ పోయిండు స్టేటర్, ఆ స్టేటర్ అట్లా ఉండగా మళ్ళీ స్టేటర్ పోయిండు. ఏమని అప్పుడేమో జిహెచ్ఎంసీలో వచ్చి గుల్ల కొడుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఇప్పుడు హైడ్రా వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అయితే హైడ్రాకి పోతే హైడ్రాకి ఏం చేసి హైడ్రాని పార్టీ చేసిరు వాళ్ళు. పార్టీ చేస్తే హైడ్రా ఇన్వాల్వ్ అయింది అందులో. మొన్న హైడ్రా ఇన్వాల్వ్ అయితే కోర్టు ఏమి ఇచ్చింది, అవన్నీ మొత్తం పరిశీలించింది. 28వ తారీఖు జనవరి రోజు పరిశీలించి, అయ్యా ఇది తప్పు, ఒక పని చేయండి అని చెప్పి కేసు అని చెప్పి పాత స్టేలు అన్నీ తీసి కొట్టేసింది. 5 ఇళ్ళ మీద మేము కంప్లైంట్ ఇచ్చినాం, 5 ఇళ్ళ మీద. అయితే పాత స్టేల్ అని కొట్టేస్తూ మరి కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఏమని వాళ్ళందరికీ 6 వారాలు టైం ఇవ్వండి. 28 జనవరి 2025 రోజు ఇచ్చింది. ఇచ్చి పాతవన్నీ క్యాన్సిల్ చేసి ఇప్పుడు వీళ్ళకి 6 వారాలు టైం ఇవ్వండి, వాళ్ళకి గోడంటే వినండి, ఒక్కసారి విన్నాక మీరు ఏం యాక్షన్ తీసుకోవాలో వాళ్ళని కూర్చున్నట్టు చెప్పేసి యాక్షన్ తీసుకోండి అని చెప్పి మొత్తం ఆర్డర్స్ పాస్ చేసింది. హైడ్రాకి ఆర్డర్స్ పాస్ చేసింది. ఇప్పుడు పాస్ చేసిన తర్వాత ఈయనేమంటాడు, హైడ్రా పనే చేస్తలేదు అంటాడు. మళ్ళీ హైడ్రా పని చేస్తలేదు అన్నాడు. హైడ్రా పని చేస్తుంటే ఎందుకు ఆపిండు అని అడుగుతుంది నేను. అన్న హైడ్రా ఇలా పబ్లిక్ అంతా అన్ని పార్టీల నాయకులు హైడ్రాని మెచ్చుకుంటున్నారు. కాకపోతే కొంచెం మంది వాళ్ళ అక్రమాలు నడుస్తలేవని వాళ్ళ సొంత లబ్ధి కొరకు పార్టీలలో ఉండి వాళ్ళని విమర్శించడం తప్పించి ఇవాళ హైడ్రా అందరికీ న్యాయం చేస్తుంది. హైడ్రా జబ్బు 3-4 రకాల జబ్బు అని అడిగి ఎట్లా, ఒకటేమో రోడ్ల కబ్జా, ఒకటేమో ప్రాపర్టీస్ గవర్నమెంట్ స్థలాల కబ్జా, చెరువుల కబ్జా, అంటే రకరకాల జబ్బులు అన్నట్టు. అంటే రోడ్డు ఒకటి జబ్బు, పార్క్ ల్యాండ్లో ఒకటి జబ్బు. అన్న పార్క్ ల్యాండ్ కూడా మేము ఇడిపించినామన్న, వెనకాల 277 గజాల పార్క్ ల్యాండ్. మళ్ళీ మేము ఆ పార్క్ ల్యాండ్ ఇడిపించినప్పుడు వీళ్ళందరూ రాలేదు. ఆ పార్క్ ల్యాండ్లో కూడా 100 గజాలు మాట్లాడుకొని విషయం 141 గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ తన భర్త 100 గజాలు మాట్లాడుకోండు. కాదని చెప్పండి. మేమేమో న్యాయానికి పోరాడుతుంటే మమ్మల్ని బ్లాక్మెయిల్ అని అనడం ఎంత మాట కరెక్టు? దయచేసి మాకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. మాకు ఈ అక్రమ నిర్మాణాలు ఏవైతున్నాయో కోర్టు ఆర్డర్ని మేమేమి పర్సలు చేయమంటలే, మీరేం వచ్చి పర్సలు చేయకండి. మీకు ఉన్నత న్యాయస్థానం ఇచ్చింది 2 ఆర్డర్లని. 6/2021 ఉన్నది ఒక ఆర్డరు, మళ్ళీ ఇప్పుడు 28/1/2025 కోర్టుని ఫాలో కండి, మమ్మల్ని ఫాలో కాకండి. మేము చెప్తాం, మస్తు చెప్తాం, మేము చెప్తాం, వాళ్ళు చెప్తారు. అయ్యా రాజశేఖర్ అయ్యా మీకు ఒకటి చెప్తున్నా, రండి బహిరంగ చర్చకు రండి. మేము పెట్టి ఇవాళ ప్రెస్ పెట్టి మరి రేపు పొద్దున ప్రెస్ పెట్టకూరి పెడితే మమ్మల్ని పిలవండి, మేము వస్తాం అక్కడికి, ముఖాముఖి కూర్చున్నాం. లేకపోతే ఇదే స్వాతంత్ర సమరయోధుడు, ఇవాళ స్వాతంత్ర సమరయోధుడు నివసించినటువంటి ఏరియాకే మీరు న్యాయం చేయలేకపోతే మల్కాజిగిరి కాన్స్టిట్యూన్సీకి నువ్వేం న్యాయం చేస్తావా? నాకు అర్థమవుతలేదు. చేత కాకపోతే తప్పుకో. కానీ మేము చేసే పనులకు, మంచి పనులకు మేము ఇవాళ ఇంతమంది బాధపడుతున్నారు లేడీస్. అమ్మ మీరు మాట్లాడాలి,
మా శోభమ్మ లేడీస్ మాట్లాడాలమ్మా మీరు.